అండి ఈరోజైతే ఎగ్ కర్రీ చేశానండి. అస్సలు టమాటా వేసుకోకుండా ఉల్లిపాయ ముద్ద పెట్టి అయితే ఎగ్ కర్రీ చేశాను. గ్రేవీ అయితే భలే రుచిగా వచ్చింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎగ్స్ అయితే నీటిలో వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత తొక్క తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మిక్సీ జార్లోకి అయితే పెద్ద ఉల్లిపాయలు 3 కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు అయితే 8, వెల్లుల్లి అయితే ఒక పాయి మొత్తం, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైంది అనేటప్పుడు చిటికెడంత పసుపు వేసుకొని, ఎగ్స్కి అయితే ఇలా 2 వైపులు ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ అయితే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇక్కడ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు అయితే ఒక ఎగ్ అనేది ఇరిగిపోయింది. పర్వాలేదండి, రుచిగా అయితే ఉంది కూర అయితే. ఎగ్స్ ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. అదే ఆయిల్లోకి 1 స్పూన్ కారం వేసుకొని, గ్రైండ్ చేసుకొని మసాలా పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 5 నిమిషాలు టైం పట్టిందండి. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టి ఉంచుకున్నాను. చింతపండు పులుపు మరి కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఎగ్స్ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి, ఎగ్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో దగ్గర అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఇలా దగ్గర అవుతుంది అనేటప్పుడు కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మరో నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నిజానికైతే నాకైతే ఈరోజు టమాటాలన్నీ ఇంట్లో లేవు, తేవటానికి కూడా ఎవరు ఇంట్లో లేరు కాబట్టి ఇలా ఎగ్ కర్రీ అయితే చేశాను. గ్రేవీ అయితే చాలా బాగా రుచిగా వచ్చిందండి. ఈ ఎగ్ కర్రీ అయితే చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.